సిబిఐ కూడా పనిచేయలేని పరిస్థితి రాష్ట్రంలో. నేను అడుగుతున్నాను అధ్యక్ష, ఇప్పుడైనా సరే ఢిల్లీకి పోయారు, ఓ కిల్డ్ బాబాయ్, ఇది నా క్వశ్చన్ ఫస్ట్ నుంచి ఇప్పుడు అడుగుతున్నా మళ్ళీ, ఓ కిల్డ్ బాబాయ్ ఎవరు సమాధానం చెప్పారు? విజయ్ కుమార్ రాజు గారు, విష్ణుకుమార్ రాజు గారు, మీరు చెప్పాలి ఇప్పుడు. దీనికి సమాధానం దొరికే పరిస్థితి నియర్ ఫ్యూచర్లోనే ఉందా అని అడుగుతున్నా. నిన్న అక్కడికి వస్తే గవర్నర్ వస్తూ ఉంటే అప్పుడే వచ్చి గవర్నర్ వచ్చే సమయంలో ఆయనకు అడ్డం పడాలని ప్రయత్నం చేస్తున్నారంటే అది ఏ విధంగా సంస్కారం అయితే నాకు అర్థం కాలేదు అధ్యక్ష. అదే మరి నేను ఒకటి హామీ ఇస్తున్నా, ఫేక్ రాజకీయాలను సహించాం, అబద్ధాలు చెప్పి రాజకీయం చేయాలంటూ ఉపేక్షించాం. 31 మందిని చంపారన్నారు, 31 మంది పేర్లు ఇమ్మంటే పేర్లు ఇవ్వకుండా 31 మందిని చంపేశారు, పేర్లు లేకుండా 36. ఏమంటారు? ఆ పరిస్థితి రానిలే, అదే లాస్ట్. మీరు గుర్తుపెట్టుకోవాలి, అదే కడపటిది కావాలి. ఆ రోజు కూడా నేను చూశాను, నిద్రలేశాను సీఎంగా, సాక్షి స్క్రోలింగ్ వచ్చింది. ఆ స్క్రోలింగ్లో వివేకానంద రెడ్డి హార్ట్ అటాక్, గుండెపోటుతో చనిపోయాడు, అయ్యో పాపం అని నేను కూడా బాధపడ్డా. అంటే ఒక ముఖ్యమంత్రిని కూడా మభ్య పెట్టగలిగారు. ఈరోజు రాష్ట్ర ప్రజానీకం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి మార్నింగ్ రాలేదు, ఫ్లైట్స్ ఉన్న ఎలక్షన్ల ముందు హెలికాప్టర్ రాకుండా, ఫ్లైట్లో రాకుండా బై రోడ్డు వచ్చారు. ఆ డ్రామాలన్నీ నేను చెప్పదలుచుకోలేదు. అంటే సాయంత్రం వచ్చారు, మాట మార్చేశారు, నెక్స్ట్ డే నారాసుర రక్త చరిత్ర, నా చేతిలో కత్తి. అంటే అధ్యక్ష, అలాంటివన్నీ చేసి నాటకాలు ఆడే పరిస్థితికి వచ్చారు. ఏదేమైనా ఇలాంటి సమస్యలన్నిటికీ ఒకటే మార్గం, ప్రజా చైతన్యం, ప్రజల్ని అప్రమత్తం చేయడం తప్ప వేరే మార్గం లేదు. తప్పకుండా నేను ఒకటే చెప్తున్నా, ఫేక్ రాజకీయాలు సహించాం, ఎవరి బెదిరింపులకు భయపడే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదని మరొకసారి హెచ్చరిస్తున్నా, గట్టిగా చెప్తున్నా. లా అండ్ ఆర్డర్ పరిరక్షిస్తాం. లా అండ్ ఆర్డర్ని ఎవరు వైలేట్ చేసినా, ఎవరు వాళ్ళ చేతుల్లో తీసుకోవాలన్నా వాళ్ళందరినీ నిర్మోహమాటంగా హ్యాండిల్ చేస్తాం. మత ఘర్షణల్ని, ఫ్యాక్షన్ రాజకీయాల్ని, రౌడీల్ని, తీవ్రవాద సమస్యని పరిష్కారం చేసే చరిత్ర ఇక్కడే మాది. నేరాలు చేయాలనుకుంటే రాష్ట్రం నుంచి బయట పారిపోయే పరిస్థితి వస్తుంది తప్ప ఇక్కడుండి నేరాలు చేసి రాజకీయ ముసుగులో మీ ఇష్ట ప్రకారం ఆడాలంటే మాత్రం జరగనీయకుండా చేస్తామని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. మేము నేరాలు చేయం, ఘోరాలు చేయం, కానీ మీరు చేస్తే మాత్రం సహించేది లేదని మరొకసారి హెచ్చరిస్తున్నాను అధ్యక్ష. ఒక పక్కన లా అండ్ ఆర్డర్ కాపాడాలి, అది మన బాధ్యత. ఈరోజు ఏ శాంతి భద్రతలు అయితే వాళ్ళు మాట్లాడుతున్నారో, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ప్రతిపక్ష నాయకుడు కాదు కాబట్టి అసెంబ్లీలో పులివెందుల ఎమ్మెల్యే గారు మాట్లాడితే ఆ రికార్డ్స్ తీసుకొని వచ్చి శాంతి భద్రతలకు మాట్లాడుతున్నారు. ఒక్కసారి బ్యాక్కి వెళ్ళాలి అధ్యక్ష. శాంతి భద్రతల విషయంలో శాంతి భద్రతలను కాపాడుకోవడానికి అసలు పోలీస్ డిపార్ట్మెంట్కి వాళ్ళు ఏం చేశారు? ఈ రోజుకి కూడా చాలా క్లియర్గా చెప్తున్నాం అధ్యక్ష. పోలీస్ డిపార్ట్మెంట్ని రాజకీయ అవసరాల గురించి కాకుండా ప్రజల భద్రత గురించి, శాంతి భద్రతల విషయంలోని కూడా మేము ముందుంటామని మనస్ఫూర్తిగా. సరే, ఇక్కడ ఒక విషయం చెప్పాలి. సుమారుగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ తాలూకా జీపీఎఫ్ అంతా కూడా డైవర్ట్ చేసేసాడు లాస్ట్ 5 yearsలో. దానికి కోర్టుకి వెళితే టెక్నికల్గా ఏం చెప్పారంటే అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళిపోయింది, డబ్బులు మాకు సంబంధం లేకుండా వెళ్ళిపోయిందని ఆన్సర్ కూడా గవర్నమెంట్ నుంచి కోర్టుకి వెళ్ళిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉంటే సిగ్గుపడాలి ఈరోజు. అంటే వాళ్ళు దాచుకున్న వాళ్ళ సొమ్ము కూడా వాళ్ళకి తిరిగి ఇవ్వడానికి కూడా లాస్ట్ గవర్నమెంట్ 5 సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి మనసు రాలేదు అధ్యక్ష. ఈరోజు తిరిగి పోలీస్ వ్యవస్థల గురించి, విధానాల గురించి, రాజ్యాంగం గురించి ఆయన మాట్లాడుతుంటే కొంచెం మనందరూ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ లా అండ్ ఆర్డర్ విషయంలో చూస్తే సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారిని దాదాపు అకారణంగా, అన్యాయంగా 53 రోజులు ఆయన్ని ఒక ఫాల్స్ కేసులు పెట్టి జైల్లో పెట్టారు. అలాగే అధ్యక్ష, మీరు కూడా గతంలో మిమ్మల్ని కూడా ఎంత వేధించారో మా అందరికీ తెలుసు.
సభ్యులందరికీ తెలుసు. నిన్న రఘురామకృష్ణరాజు గారు కూడా ఏ స్థాయిలో అనుభవించారో అందరికి రాష్ట్రం అంతా తెలుసు. కానీ చాలా పెద్ద మనసుతోటి ఆయన నిన్న వస్తే మీరు చాలా మనసు విప్పి నవ్వుతూ మాట్లాడడం చాలా ఆనందం కలిగించింది. మీ నుంచి మేము నేర్చుకోవాలి. ఎంత అంటే దాడి చేసిన హాని చేసిన మీ పెద్ద మనసుకి సభాముఖం మీ అందరికీ మీకు ప్రత్యేకించి మీకు ధన్యవాదాలు చెప్తాను. మీ అందరి నుంచి మీ నుంచి స్ఫూర్తి తీసుకుంటాం. మీ నుంచి అంటే తిట్లు తిన్నా కానీ దెబ్బ తిన్నా కానీ ఎంత సౌహృదయతో ఉండాలనేది మీరు చూపించారు. ఇంకొక యాంగిల్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా చెప్తా ఉన్నారు, వాళ్ళు మన మీద దాడులు చేశారు కదా అని చెప్పి ఈ రోజు మనకు 164 సభ్యులు ఉన్నారని చెప్పేసి 21 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారని చెప్పి మనం కూడా అలా చేయడం సహేతుకం కాదు. చాలా మనం యాజ్ పర్ సిస్టమే వెళ్ళాలి. నిన్న కూడా చాలామంది సభ్యులు మా మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, మా మీద బెదిరిస్తున్నారు, ఈ రోజుకి ఓడిపోయి కూడా ఇంకా మన కూటమి సభ్యులందరి మీద బెదిరిస్తున్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పాను, మనం అలాంటి వాటికి నేను విరుద్ధం. మీరు అలా కనుక కాదు, సిస్టమ్ని కాదని కనుక మీరు చేస్తే మీరు నాకు దూరం అవుతారని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అది నాకు కూడా చెప్పారు, అది మీకు కూడా వర్తిస్తుందని చెప్పి ఖచ్చితంగా చంద్రబాబు గారు చెప్తాను. ఈ దృష్టిలో ఖచ్చితంగా దాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మేమందరం ఉంటాం సార్. విల్ టేక్ యువర్ గైడెన్స్ వెరీ సీరియస్లీ అండ్ కమిటెడ్లీ సార్. ఈ శాంతి భద్రతల గురించి కూడా చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఒక పాలన ప్రతీకార రాజకీయం అనే అంశం మీద కూడా గవర్నర్ గారు వారి ప్రసంగంలో మాట్లాడటం జరిగింది. ఇది స్పెసిఫిక్గా ప్రత్యేకంగా చూడవలసిన అంశం అధ్యక్ష. ఎందుకంటే పాలన ప్రతీకారం, ఇక్కడ ప్రతీకార రాజకీయంలో కొన్ని వేల కేసులు ఎంతోమంది మీద చాలా అన్యాయంగా జస్ట్ ఇప్పటి రూలింగ్ పార్టీకి కేవలం నోటితో మద్దతు తెలియజేసిన ఒక ఫ్లెక్సీ ఎవరైనా వేసినా కూడా వాళ్ళందరి మీద కేసులు పెట్టడం జరిగింది. ఈ కేసుల గురించి చెప్పాలి అంటే మరి నా మీదే ఒక 14, మరి చెప్పచ్చో లేదో తెలియదు కానీ మరి అన్యాయంగా పెద్దలు శాసనసభాపతి గారి మీద ఒక 16, 18 అలా ఎంతోమంది మీద, మరి లోకేష్ గారి మీద ఆయన యోగాలు అని వెళ్తూ ఉంటే ఇలా రకరకాలుగా కొన్ని వేల కేసులు అన్యాయంగా బనాయించడం జరిగింది. అది కేవలం రాజకీయ ప్రేరేపిత కేసులు, సబ్స్టెన్స్ లేని కేసులు. మరి అటువంటి సబ్స్టెన్స్ లేని ఎన్నో వేల కేసుల్లో మరి ఈరోజు ఒక దుష్ట పాలనని అంతమొందించడానికి, మంచి పాలన రావడానికి ఒక ట్వీట్ చేసినా కూడా కేసులు పెట్టినవి ఎన్నో వేలల్లో ఉన్నాయి. కాబట్టి వాటిని మళ్ళీ అంత లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇటువంటి రొటీన్ డైలాగులు కాకుండా ఒక నిర్ణయం తీసుకుని సమిష్టిగా ఆ నిర్ణయం ద్వారా, ఎందుకంటే గవర్నర్ గారే స్పష్టంగా పేర్కొన్నారు కాబట్టి ఆ నిర్ణయం ద్వారా ఈ అన్యాయంగా కేసుల్లో ఇరుక్కున్న వారికి స్వాంతన చేకూర్చే విధంగా మరి చేయాలి. అవసరమైతే క్యాబినెట్లో పెట్టి